ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదలైంది. కొద్దిసేపటి క్రిందటే కాంటమెంటల్ ఆస్పత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురునాథ్ దీన్ని విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య స్థితిగతులను ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారో వెల్లడించారు. మంగళవారం రాత్రి 8:30 మోహన్ బాబు స్పృహ తప్పి కాంటిమెంటల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నట్లు వ్యక్తిగత సహాయకులు డాక్టర్లకు వెల్లడించారు. ఆయన్ను వెంటనే ఎమర్జెన్సీ వార్డ్ లో అడ్మిట్ చేశారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆ సమయంలో ఎడమ కంటి కింద గాయం ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డ్ అయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని వివరించారు. హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ కనిపించాయని తెలిపారు. దీంతో వెంటనే మోహన్ బాబును ఐబీపీ హార్ట్ స్పెషలిస్ట్ తో వైద్య చికిత్సను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. ఈ టీమ్ లో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్లను, ఇతర ఫిజిషియన్లు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తదుపరి బులెటిన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమారెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్త రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయ భేదాలు బగ్గుమన్నాయి. ఈ క్రమంలో జున్పల్లిలోని మంచు టౌన్షిప్ మంగళవారం రాత్రంతా హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయక్కడ. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్లాయి. మంచు విష్ణు, మనోజ్ కు చెందిన బౌన్సర్లు పరస్పరం తోసుకున్నారు. అదే సమయంలో మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. తన ప్రెస్టేషన్ మొత్తాన్ని మీడియాపై చూపించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన విలేకరి ముప్పిడి రంజిత్ కుమార్ పై దాడి చేశారు. మైక్ తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్ లో తేలింది. ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదలైంది. కొద్దిసేపటి క్రిందటే కాంటమెంటల్ ఆస్పత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురునాథ్ దీన్ని విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య స్థితిగతులను ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారో వెల్లడించారు. మంగళవారం రాత్రి 8:30 మోహన్ బాబు స్పృహ తప్పి కాంటిమెంటల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నట్లు వ్యక్తిగత సహాయకులు డాక్టర్లకు వెల్లడించారు. ఆయన్ను వెంటనే ఎమర్జెన్సీ వార్డ్ లో అడ్మిట్ చేశారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆ సమయంలో ఎడమ కంటి కింద గాయం ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డ్ అయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని వివరించారు. హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ కనిపించాయని తెలిపారు. దీంతో వెంటనే మోహన్ బాబును ఐబీపీ హార్ట్ స్పెషలిస్ట్ తో వైద్య చికిత్సను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. ఈ టీమ్ లో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్లను, ఇతర ఫిజిషియన్లు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తదుపరి బులెటిన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమారెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్త రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయ భేదాలు బగ్గుమన్నాయి. ఈ క్రమంలో జున్పల్లిలోని మంచు టౌన్షిప్ మంగళవారం రాత్రంతా హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయక్కడ. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్లాయి. మంచు విష్ణు, మనోజ్ కు చెందిన బౌన్సర్లు పరస్పరం తోసుకున్నారు. అదే సమయంలో మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. తన ప్రెస్టేషన్ మొత్తాన్ని మీడియాపై చూపించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన విలేకరి ముప్పిడి రంజిత్ కుమార్ పై దాడి చేశారు. మైక్ తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్ లో తేలింది. ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదలైంది. కొద్దిసేపటి క్రిందటే కాంటమెంటల్ ఆస్పత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురునాథ్ దీన్ని విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య స్థితిగతులను ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారో వెల్లడించారు. మంగళవారం రాత్రి 8:30 మోహన్ బాబు స్పృహ తప్పి కాంటిమెంటల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నట్లు వ్యక్తిగత సహాయకులు డాక్టర్లకు
డాక్టర్లకు వెల్లడించారు. ఆయన్ను వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆ సమయంలో ఎడమ కంటి కింద గాయం ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డ్ అయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని వివరించారు. హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్ కనిపించాయని తెలిపారు. దీంతో వెంటనే మోహన్ బాబును ఐబీపీ హార్ట్ స్పెషలిస్ట్ తో వైద్య చికిత్సను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. ఈ టీమ్ లో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్లను, ఇతర ఫిజిషియన్లు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తదుపరి బులెటిన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమారెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్త రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయ భేదాలు బగ్గుమన్నాయి. ఈ క్రమంలో జున్పల్లిలోని మంచు టౌన్షిప్ మంగళవారం రాత్రంతా హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయక్కడ. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్లాయి. మంచు, విష్ణు, మనోజ్ కు చెందిన బౌన్సర్లు పరస్పరం తోసుకున్నారు. అదే సమయంలో మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. తన ప్రెస్టేషన్ మొత్తాన్ని మీడియాపై చూపించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన విలేకరి ముప్పిడి రంజిత్ కుమార్ పై దాడి చేశారు. మైక్ తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్ లో తేలింది. ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదలైంది. కొద్దిసేపటి క్రిందటే కాంటమెంటల్ ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురునాథ్ దీన్ని విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య స్థితిగతులను ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారో వెల్లడించారు. మంగళవారం రాత్రి 8:30 మోహన్ బాబు స్పృహ తప్పి కాంటిమెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నట్లు వ్యక్తిగత సహాయకులు డాక్టర్లకు వెల్లడించారు. ఆయన్ను వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆ సమయంలో ఎడమ కంటి కింద గాయం ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డ్ అయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని వివరించారు. హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్ కనిపించాయని తెలిపారు. దీంతో వెంటనే మోహన్ బాబును ఐబీపీ హార్ట్ స్పెషలిస్ట్ తో వైద్య చికిత్సను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. ఈ టీమ్ లో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్లను, ఇతర ఫిజిషియన్లు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు